శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మధ్య స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రాయ నమః. 833 నామము, నిన్నటి నామం కంటిన్యూషన్ అండి. ఈ వీడియో తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. 833 నామము పంచాషట్పట రూపిణి. శ్రీమాత్రే నమః. కంటిన్యూషన్ అండి నిన్నటి నామము. అదే ప్రమాణ సిద్ధము పీఠముల యథార్థ స్థితిని క్రీడ తెలిపెదను. బ్రహ్మాండ పురాణంలో మెరుగుగిరి అను 2 పీఠములను ఒకే శ్లోకం నందు ప్రత్యేకంగా ప్రయోగించెను. అక్కడ మేరు పర్వత పీఠమని ఆ 2 పీఠములు కలిపి ఏకపీఠంగా అర్థమును చెప్పకూడదు. ప్రారంభంలో పీఠములు ఏబది ఒకటి అని స్పష్టంగా చెప్పాలి. కనుక మేరు పీఠము గిరిపీఠము అని రెండింటిని విడిగా గణింపవలయును. శ్లోకం నందు మేరుహ తతహ గిరిహ అని ఇట్లు ప్రారంభం గలదు. దీనిలో మెరుగుగిరి రెండును కలిసి ఏకపీఠమని తలంపునచో తతహ తర్వాత అను పదము ప్రయోగించుట తప్పగును. ఈ 2 కారణములచే మేరు పీఠ గిరి పీఠంలో భిన్నములని గ్రహించవలెను. యోగిని హృదయంలో జలాశయము, మలయము, శూలము, మెరువు, గిరివరము అని పీఠానామములు గణింపబడినాయి. జ్ఞానార్ణవనంలో కూడా మాయము, మహాపీఠము, శ్రీశైలము, మెరువు, గిరి అని పీఠానామములను పరిగణించాలి. ఈ 2 గ్రంథములందు పాఠములో ఏకవైక్యత కుదురుటకు మెరుగుగిరి అని వేరువేరుగా పదములను ప్రయోగించుట చేతను మేరు పర్వతమని ఏకపదముగా ఎక్కడ ప్రయోగింపకపోవుట చేతను 2 పీఠములను వేరువేరుగా గ్రహించవలెను. శుభగర్చ రత్నగర్భచ్చ పారిజాతము మొదలగున వాని పద్ధతిలో అట్లే గలదు. ప్రత్యాదేశములందు గిరినాథమును పీఠం ప్రసిద్ధంగా ఉన్నది. ఇట్లు చెప్పుటచే జ్ఞానార్ణవమందలి గణేశ న్యాసమును చెప్పిన తర్వాత వీనిని మాత్రకా న్యాసము వలె న్యాసము చేయవలెను. వ్యాఖ్యానమునకు కామరతి న్యాసానంతరమునందు మాతృకా వర్ణములలో న్యాసము చేయవలెను. అను వాక్యమునకు పీఠాన్యాసమంతయు అయిన తర్వాత మాతృకల వలె న్యాసము చేయవలే అని వ్యాఖ్యానమునకు ఏకరూపత్వము సామ్యము సరిపడను. బహిరాత్మాతృకన్యాసంలో విశేషించి ఏకపంచార్థధ్వానములను చెప్పిరి. దానితో సౌమ్యము పట్టును. అదిగాక ఇతర తంత్రములలోని వాక్యములతో ఏకావాక్యత కలుగుచున్నప్పుడు దానిని విడిచిపెట్టుట కూడా తగని పని అగును. కావున ఇన్ని కారణములచే పంచాషట్పట అను పదమునకు ఏకపంచషత్తు అని గ్రహించుటయే తగును. నామములో ఏకపంచాషట్పట రూపిణి అని ఉన్నప్పుడే ఏబది యొక్క పీఠం అను అర్థము వచ్చును. ఏకపదము లేనిచో ఆ అర్థము రాదు అని పట్టుదల పుట్టినచో ఆ నామంలోని పదములతోడని ఏకపంచాషట్టను అర్థమును కూడా గ్రహింపవచ్చును. ఎట్లనగా పంచాషట్ ప్లస్ పీఠ ప్లస్ రూపిణిలో రూపశబ్దమునకు మత్తుబర్ధమున ఇనిన్ ప్రత్యయము చేసినంతయు గనుక జిప్ను అన్యాత్యమును చేయగా రూపిణి శబ్దమగును. దీనిలోని రూపశబ్దమునకు ఒకటి అని అర్థమును చేయవలెను. పింగళ సూత్రంలో హలాయుధుడు మున్నగు వారందరూ రూపశబ్దమునకు ఒకటి అని వ్యాఖ్యానించిరి. దానిని పంచాషట్పట ఏబది పీఠములను రూపిణి ఒకటియు గలది అను అర్థము వచ్చును. అనగా ఏబది యొక్క పీఠములు గలది అని భావము. 8 అక్షరముల నామము. ఇంత విమర్శ ఎందుకు చేసిరో ఆలోచించుటకు నామందు స్పష్టంగా ఏబది పీఠములు రూపము గలది అని ఉన్నది. కానీ తంత్రములందు మాత్రం పీఠములు ఏబది ఒకటి అని ఉన్నది. బహిరాత్మాత్రక న్యాసము అనుసరించినను ఏబది ఒకటి సిద్ధించుచున్నాయి. అచ్చులు 16, హల్లులు 35. 16 + 35 51. ఏబది ఒకటి ఇండ్లు వర్ణమాలను అనుసరించినట్లు ఏబది ఒకటే అని గ్రహించవలెనని వీరి భావం. మరియు మాతృకాన్యాసం నందు ఏబది ఒకటే మాతృకాన్యాసం వల్లే చేయవలెనన్నచో అప్పుడైనను ఏబది ఒకటి పీఠములనేది అర్థము గ్రహింపవలెను. లా క్ష కలిపి హల్లులు 35. క్షాకారము సంయుక్త వర్ణమని తొలగించిన ఏబదియే 16 + 34 50 అగును. సంస్కృత భాష మందలి వర్ణములు ఏబది కానీ మంత్రశాస్త్రమందు కారము ప్రత్యేక వర్ణముగా గ్రహించి న్యాస పూజాదులు తంత్రములందు చెప్పబడుటచే
పీఠములు వర్ణములు 51 న్యాసములు 51 తీసుకొని వలన ఆశయము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 834 నామము విశ్రాంకాల, 4 అక్షరముల నామం. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్రాంకలాయ నమః అని చెప్పాలి. విశ్రాంకాల తొలగింపబడిన సంఖ్యలు గలది. శంఖ్రాలు అంటే సంఖ్యలు. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి పరిమితం అవ్వడాన్ని సంఖ్యలు సూచిస్తాయి. అమ్మవారి బ్రహ్మాండంలో కొన్ని చోట్ల మాత్రమే ఉండాలని లేదు. స్వేచ్ఛగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉండగలదు. ఆవిడ స్వేచ్ఛను అరికట్టే సంఖ్యలు లేవు కాబట్టి అమ్మవారు విశ్రాంకాల. గత నామములో ప్రపంచంలోని 50 పీఠాల్లో ఉండేదని చెప్పబడడం వలన వెంటనే 50 పీఠ ప్రదేశాల్లోనే ఉండాలని నియమం ఏమీ లేదు. ఎక్కడైనా ఉండగలది అని తెలియచేయడం కోసం ఈ విశ్రాంకాల నామం వెంటనే చెప్పబడింది. భక్తుల సంసార శంఖాలను వదిలిస్తుంది కూడా కాబట్టి విశ్రాంకాల. సుషుమ్నా మార్గము వెంబడి ఉండే గ్రంథులు అనే శంఖాలను విడదీస్తుంది కాబట్టి విశ్రాంకాల. అక్రమము నుండి క్రమమునకు, అధర్మం నుండి ధర్మం వైపునకు మార్పు వచ్చినప్పుడు మన లోపల ఉన్న ప్రజ్ఞకు ఈ విశ్రాంకాలత్వము వస్తుంది. జీవితంలో బంధము తొలగి జీవించగలిగినప్పుడు, నిబంధనలతో జీవితం నియమబద్ధమైనప్పుడు, సంసారము చేస్తూనే సంసారం అంటకుండా ఉన్నప్పుడు జీవికి ఈ విశ్రాంకాలత్వము చేకూరుతుంది. అభ్యాసనరమైతే అంతరాత్మ అన్నారు. అంటే సాధన మార్గంలో వచ్చే మార్పుతో అంతరాత్మ రమిస్తుంది అని దీని అర్థం. పాపభీతికి తావు లేకుండా ఏ పనైనా చేస్తే అది మంచి పనే అవుతుంది, చెడ్డది అవ్వదు. ఈ పాపభీతికి తావులేని స్థితినే విశ్రాంకాలత్వ స్థితి అంటారు. ఈ స్థితినిచ్చే అమ్మవారి పేరు విశ్రాంకాల. చిక్కులో ఇరుకునబడిన వారు ఈ నామాన్ని విశ్రాంకలాయ నమః అని జపించి చిక్కుల నుంచి విముక్తి పొందవచ్చును. విశ్రాంకాలత్వం అంటే విప్లవం కాదని మాత్రం అర్థం చేసుకోవాలి. 1 ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఉండగలిగే స్వేచ్ఛకు సంఖ్యలు లేనిది. 2 భక్తుల సంసార శంఖలాలను వదిలించుచున్నది. 3 సుషుమ్నా మార్గము వెంబడి ఉండే గ్రంథులు అనే శంఖలాలను విడదీయున్నది. 4 చెడు నుండి మంచికి మార్పు వచ్చినప్పుడు, పాపభీతికి తావు లేనప్పుడు మనలో కలిగే అనుభూతి స్వరూపం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఈ నామం కూడా లెందీగా ఉండడం వల్ల దీని కంటిన్యూషన్ నామము రేపటి వీడియోలో ఉంటుందండి, తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.